ప్రజ్ఞా జైస్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. తక్కువ సినిమాలు చేసినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన డాక్ మహారాజ్ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇందులో కావేరీగా ప్రజ్ఞా జైస్వాల్ ఆకట్టుకున్నారు. గతంలో ఆమె బాలకృష్ణతో అఖండాలో నటించారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రజ్ఞ బాలకృష్ణతో వరుస సినిమాల్లో నటించడం పట్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రజ్ఞ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ ఓ లెజెండ్. ఆయన పేరు చెప్పగానే తనకు పాజిటివ్ అనే పదం గుర్తొచ్చింది. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. మనసులో మాటను నిర్మోహమాటంగా చెప్పగల వ్యక్తి. అందరినీ ఒకేలా గౌరవిస్తారు. చాలా మంచి మనిషి అని ఆమె బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తారు. పాత్ర ఆధారంగా నటీనటులను ఎంపిక చేస్తారు. వయసు చూసి సినిమా అవకాశాలు ఇవ్వరన్నారు. తన పాత్రకు తాను 100% న్యాయం చేశానా లేదా అనేదే ఆలోచిస్తానన్నారు. అయితే తన దృష్టిలో ఏజ్ అనేది అసలు సమస్యే కాదు. అఖండాలో తమ ఇద్దరిని స్క్రీన్ పైన చూసి ఆశ్చర్యపోయానని ఆమె గుర్తు చేసుకున్నారు. తన బర్త్డే టైంలో డాక్ మహారాజ్ రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాదు డాక్ మహారాజ్లో తన పాత్ర గురించి చెప్పుకున్నారు. సినిమాలో తాను నటించిన కావేరీ పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. డాకు మహారాజ్ థియేటర్లోకి వచ్చినప్పటి నుంచి అందరూ తనని డాకు మహారాణి అని పిలుస్తున్నారంటే ఆ పాత్రకు ఆడియన్స్ అంతలా కనెక్ట్ అయ్యారని ఆమె అన్నారు. ఒక నటిగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా డాకు మహారాజ్ అని, గర్భిణీ పాత్రలో నటించడం తనకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. తనకు పుట్టబోయే బిడ్డ కోసం కావేరీ చేసే పోరాటం ప్రేక్షకుల మనసులను ఎంతగానో కదిలించిందని, అందుకే ప్రేక్షకులు తనను డాకు మహారాణిగా గుర్తించారని ఆమె తెలిపారు. 2021లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాకు బోయపాటి సీను దర్శకత్వం వహిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను కుంభమేళాలో నిర్వహించారు. ఈ షూటింగ్ కు సంబంధించి బోయపాటి చేసిన వ్యాఖ్యలు అఖండ 2 సినిమా పైన హైప్ ని క్రియేట్ చేశాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా నుంచి ప్రజ్ఞ తప్పుకున్నట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ కూడా వార్తలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.